మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. మన పల్లెల్లో రైతు కుటుంబాలే ఎక్కువ. ఒక రైతు ఇంటికి రాత్రిపూట ఒక దొంగ వచ్చాడట. దొంగ కాలికి పొరపాటున నీళ్లకుండ తగలడం వలన పెద్ద శబ్దం వచ్చిందట. ఆ అలికిడికి రైతు వెంటనే మేల్కొని ఇల్లంతా వెతుకుతున్నాడట. దొంగకు పారిపోయేందుకు దారి లేక ధాన్యం నిల్వ చేసే గాదె ప్రక్కగా దాక్కున్నాడట. మట్టి ఇళ్లలో ఇలా ధాన్యపు గాదెల పక్కలకు క్రిమికీటకాలు వచ్చి చేరేవి. దొంగతనము చేయడానికి వచ్చిన ఆ దొంగకు తేలు కుట్టింది. ఇప్పుడు దొంగకు రెండే మార్గాలున్నాయి. ఒకటి, తేలు కుట్టిన బాధకు గట్టిగా అరవడం. అరిస్తే పట్టుబడిపోతాడు, రైతు చేతిలో పడితే పూజ తప్పదు. రెండోది, బాధను ఓర్చుకొని నిశ్శబ్దంగా ఉండడం. ఆ దొంగకు రెండో మార్గమే సరైనది అనిపించింది. అందుకే ఎంత కష్టంలో ఉన్నా నోరు మెదపలేని స్థితిలో ఉంటే ఫలానా వాడి పరిస్థితి తేలు కుట్టిన దొంగలా ఉందిరా అంటారు. ఇదండి తేలు కుట్టిన దొంగ కథా కమామీషు.